ఈరోజు మనం ఎలాంటి భారం మోస్తున్నాం, ఎలాంటి శ్రమలు కలిగి ఉన్నాం. మనం శ్రమలు లేకపోతే నిజంగా ఆ మరణం మనం వెంబడిస్తుంది. ఈరోజు ఎవరైతే కష్టాల గుండా, శ్రమల గుండా ఏమి నేర్చుకుంటారంటే, హెబ్రీలకు రాసిన పత్రిక తెరవకండి 7వ అధ్యాయం ప్రకారము యేసు క్రీస్తు శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. విధేయత ఎలాగా వస్తుంది? యేసుక్రీస్తు యందు ఆ లోబడే తత్వము, ఆయన కొరకు విధేయత ఎలాగా వస్తుంది అంటే శ్రమల గుండా. ఎంత శ్రమలు అనుభవించాడంటే మరణము పొందే అంత విధేయత ఎలాగ పొందుకున్నాడంటే శ్రమల ద్వారా. హల్లెలూయా. ఈరోజు మన విధేయత, మనము యేసుక్రీస్తుకు లోబడాలి అంటే అది ఎలాగ వస్తుంది అంటే శ్రమల ద్వారా. శ్రమలు లేకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా ఆయనకు నేను లోబడాలి, ఆయన నేను ప్రేమించాలి అంటే అది రాదు. ఎలాగ వస్తుంది అంటే మన శ్రమల గుండా. వీరు కూడా ఎఫెసీ సంఘం ఇంత సహనం ఉండడానికి గల కారణం వారు